ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుండి, కాబట్టి మీరిక మీదట పరజనులు పరదేశులనై ఉండక, మనమట పరజనులం, పరదేశానికి చెందిన వాళ్ళం అంటున్నాడు దేవుడు. పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం జరుగుతుంది. ఇక్కడ పాకిస్తాన్ పేర్లు, ఇక్కడ షాపులు ఎవరు పెట్టుకున్నా, కరాచీ స్టోర్స్, ఇస్లాం వాళ్ళ షాపులు ఉంటాయి. ఆ షాపులు పేర్లు మార్చేయమని పాపం గొడవ చేస్తున్నారు, కొడుతున్నారు. షాపుల్ని రాళ్లతో కొడుతున్నారు. మరికొందరు అంటున్నారు, ఈ ఇస్లాం వాళ్ళు, ముస్లిమ్స్ ఇక్కడ ఉండకండి, మీకు వేరుగా ఉంది కదా మీ ఊరు, పాకిస్తాన్ అనే దేశం ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోండి అని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళది పాకిస్తాన్ కనుక, మీరు పాకిస్తాన్ కనుక మీ దేశం, మీ దేశానికి మీరు వెళ్ళండి, మా దేశంలో ఉండొద్దు అని భారతీయులైన హైందవ సోదరులు అంటున్నారు. ఇక మతతత్వ పార్టీ వాళ్ళు ఉన్నారు, మత పిచ్చి పట్టిన వాళ్ళు. కనుక మీరు ఇస్లాం వాళ్ళు కనుక మీరు అసలు భారతదేశంలో ఉండకూడదు అని కూడా గొడవ చేస్తున్నారు. మనల్ని ఏమంటున్నారు, మీరు క్రైస్తవులు కనుక భారతదేశంలో ఉండకూడదు, మీరు విదేశాలకు వెళ్ళిపోండి, అమెరికా వెళ్ళిపోండి, కెనడా వెళ్ళిపోండి, లండన్ వెళ్ళిపోండి అని మన వాళ్ళ మీద థ్రెటనింగ్ చేస్తున్నారు. ఈ మత ఛాందస్యవాద పార్టీలు, బజరంగ దళ్, తర్వాత రకరకాలు ఉన్నాయి. ఇందులో పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చే ఈ మధ్య వీళ్ళందరూ కూడా, క్రైస్తవులు కూడా క్రైస్తవ దేశాలకు వెళ్ళిపోండి, ఇది హిందూ దేశం, వాళ్ళు చెప్పుకుంటున్నారు అలాగా, ఇది హిందూ దేశం, హిందువులు మేము ఉంటాం ఇక్కడ, మీరెవరూ ఉండకూడదు అని మన మీద కూడా గత కాలంలో చాలా గొడవలు చేశారు. అంటే ఏ దేశస్థులు వాళ్ళ దేశంలో ఉంటే బాగుంటుంది కానీ ఇతర దేశాలకు వెళ్ళి ఉండకండి. ఎప్పటికైనా ఈ ముప్పు ప్రపంచ దేశాల్లోకి రాక తప్పదు. ఈ ముప్పు ప్రపంచ దేశాల్లోకి రాక తప్పదు. ఇక అమెరికాలో ఉన్నవాళ్ళు, ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ వచ్చిన తర్వాత మతం అనే పేరెత్తకుండా భారతదేశం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ ఎంతమంది అయితే ఇక్కడ డూప్లికేట్ గ్రీన్ కార్డులు తీసుకొని లేకపోతే రహస్యంగా ప్రవేశించి అమెరికాలో సెటిల్ అయిపోయారో వాళ్ళందరినీ పంపే కార్యక్రమం అమెరికా ప్రభుత్వం తీసుకుంది. అంటే ఒక దేశం వాళ్ళు మరో దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోకూడదు. అలాగే గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా మరి ఆలోచిస్తే దుబాయ్ కానివ్వండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానివ్వండి, ఆ రకంగానే సౌదీ కానివ్వండి, తర్వాత ఇరాన్ కానివ్వండి, ఈ దేశాల వాళ్ళు ఏమంటున్నారంటే ఇతర మతస్థులు మా దేశంలో ఉండకూడదు. దుబాయ్ వ్యాపార కేంద్రంగా ఉంది కనుక ఇప్పటికీ అక్కడ కానీ, షార్జాలో కానీ, మరి అలైన్లో కానీ, ఫుజీరాలో కానీ, ఈ ఎమిరేట్స్లో ఎక్కడ కూడా ఎవరు స్థిరంగా ఉండకూడదు. వాళ్ళు పెట్టే కండిషన్ అంటే ప్రపంచంలో జీవించే మానవాళికి
ఏ దేశస్తులు వాళ్ళ దేశంలోనే ఉంటేనే పద్ధతి, మిగతా దేశాల్లో ఉంటే మంచిది కాదు. కనుక ఈ దేశం మాది, మా సొంతం, ఇక్కడున్న ఉద్యోగాలు మాకే రావాలి, ఇక్కడ ఉద్యోగాలు చేయటం వల్ల మా స్వదేశంలో మాకు ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి అని గొడవలు చేస్తున్నారు. ఇప్పుడు ఇతర దేశస్తులు మా దేశంలో ఉండటం వల్ల మా దేశంలో మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు రాకుండా ఇతర దేశస్తులు వచ్చి ఇక్కడ స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉద్యోగాలు చేస్తూ సంపాదించుకుంటున్నారు అని అమెరికన్స్ వాపోతున్నారు. ఇలా ప్రతి దేశంలోనూ ఈ ప్రజలు ఇక్కడే ఉండాలి, ఈ ప్రజలు ఈ దేశంలోనే ఉండాలి, మరి ఏ దేశంలో ఉండకూడదు అనగానే దేశాల మధ్య తారతమ్యాలు ఏర్పడుతున్నాయి, ప్రాంతాల మధ్య తారతమ్యాలు ఏర్పడుతున్నాయి. ఇక మన దేశానికి వస్తే మన దేశంలో కూడా అంతఃకలహాలు ఎక్కువైపోయాయి. ఎందుకంటే మేము ఈ మతస్థులము, మేము పలానా మతస్థులము, మేము పలానా మతస్థులం అని ఎవరి మతాలకు వాళ్ళు ఆలయాలు కట్టుకుంటూ మందిరాలు నిర్మించుకుంటూ వాళ్ళ యొక్క మతాన్ని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇది ఆలోచించండి. ఏ దేశస్తులు ఆ దేశంలో ఉండి సంపాదించుకుని బ్రతకాలే తప్ప ఇతర దేశస్తులు ఆయా దేశాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవటం కొంతకాలం మాత్రమే, ఎక్కువ కాలం వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే ఈ రకమైనటువంటి ప్రాంతీయ తత్వాలు, దేశాల మధ్య అరమరికలు ఇలాంటివన్నీ తయారవుతున్నాయి. ఇది యేసుక్రీస్తు కాలంలో కూడా యూదులని, హెబ్రీలని, హెల్లేనీలని, రకరకాల ఎబూసీలని, హిత్తీలని, రకరకాల తెగల వాళ్ళు ఉండేవారు పాత నిబంధన కాలంలో. క్రీస్తు కాలం వచ్చేసరికి యూదులని, గ్రీసు దేశస్తులని, రెండు దేశాల మధ్య అన్ని జనులు వాళ్ళని, మేమేమో ఇశ్రాయేలీలు అని పేరు పెట్టుకున్నారు. వీళ్ళు ఏమనుకున్నారు, ఎలాంటి అయితే తీసుకొచ్చారు, వాళ్ళు ఎలా విడిపోయారంటే మా దేశంలో ఉన్నవాళ్ళు చట్టం కలిగిన వాళ్ళు, అంటే పాత నిబంధన కలిగిన వాళ్ళు, మేము పాత నిబంధన కలిగి ఉన్నాము, క్రొత్త నిబంధన వచ్చింది, మేము క్రొత్త నిబంధన కలిగిన క్రైస్తవులము అని వీళ్ళు చెప్పుకున్నారు. క్రొత్త నిబంధన కలిగిన క్రైస్తవులము అని క్రైస్తవులు చెప్పుకుంటే, యూదులు ఏమని చెప్పుకున్నారు, పాత నిబంధన కలిగిన యూదులం మేము. అందుకే పరజనులు, అన్ని జనులు ఏమన్నారు వాళ్ళు, పరజనులు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు అంటారు. ఎవరు, అన్ని జనుల్ని అంటే మనల్ని. మీకు వాగ్దానం లేదు, నిబంధనలు లేవు, సహపౌరులు కాక. ఎక్కడ ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం ఏమంటున్నారు? పౌలు గారు మాట్లాడుతూ, ఆ కాలమందు, ఏ కాలమందు? పాత నిబంధన కాలమందు, ఇశ్రాయేలీలు ఉన్న కాలం. ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇశ్రాయేలీలు లేరు, యూదులు మాత్రమే ఉన్నారు, అంతరించిపోయి. ఇశ్రాయేలీలు అన్నవారు అంతరించిపోయారు, లేరు వాళ్ళు. యేసుక్రీస్తు కాలానికి యూదులు మాత్రమే ఉన్నారు. బెన్యామీనీయులు, తర్వాత యూదులు, యూద జాతికి చెందినవారు. అంటే క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి యూద జాతికి చెందిన వారు వచ్చారు. యేసుక్రీస్తు ద్వారా బాప్తిసం పొందిన అన్ని జనులు ఉన్నారు. ఈ అన్ని జనులు వీళ్ళతో కలిసి ఉన్నప్పుడు, ఎవరితో, యూదులతో కలిసి ఉన్నప్పుడు, యూదులు ఏమనుకునేవారట అన్ని జనులు చూసి? చదువునైనా ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు
సహపౌరులు కాక మీరు ఇశ్రాయేలీలతో సహపౌరులు ఎలాగవుతారు? పౌరసత్వం మాది. సమరయ, గలిలయ, సిరియా ఈ ప్రాంతాలన్నీ కూడా ఇది మాది, మా భూములు ఇవి. దేవుడు మాకిచ్చాడు ఈ భూములు. ఎర్ర సముద్ర భూభాగం కానివ్వండి, మరి డెడ్ సీ పర్యావరణాలు కానివ్వండి, మరి అలాగే జోర్డాన్, గలిలయ ఈ ఈ ప్రాంతాల వాళ్ళందరూ కూడా వాగ్దాన నిబంధనలు లేనివారు అని అన్నవాళ్ళు వీళ్ళే. వాగ్దాన నిబంధనలు లేనివారు ఎవరంటే అన్యజనులు, అంటే ఇశ్రాయేలీలు కానివారు, యూదులు కానివారు. వాళ్ళని ఏమని అంటున్నారు? యూదులు ఏమని అనేవారట వాళ్ళని? మీరు పరదేశులు, మీరు పరాయ దేశానికి చెందినవారు మనల్ని అనేవారండి అన్యజనుల్ని. పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులు. మీరు పరాయోళ్ళు, మా వాళ్ళు కాదు, మా సొంతోళ్ళు కాదు. ఇప్పుడు ఎలాగుంటారంటే అప్పుడప్పుడు మనం మనుషుల్ని చూసినప్పుడు ఈయన మా కులవాడు, ఈయన పలానా కులవాడు, మన కులవాడు కాడు. విశేషం ఏంటంటే బలహీన బడుగు వర్గాల వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కిందన ఉంటారు, దారిద్ర్య రేఖ దగ్గర ఉంటారు వాళ్ళు. ఒక క్యాస్ట్ అమ్మాయిని ఇంకో క్యాస్ట్ అబ్బాయి పెళ్లి చేసుకోకూడదు. సపోజ్ ఎక్కువగా కనిపించేది ఏ కులం వాళ్ళు ఆ కులం పిల్లనే కానీ ఆ కులం పిల్లాడినే కానీ చేసుకుంటారు. ఎవరైనా కానివ్వండి. మన దేశంలో ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒక కులం వారు మరొక కులం వారిని పెళ్లి చేసుకోరు. ఒకవేళ మీకు తెలియకపోతే మీ తల్లిదండ్రులు అడగండి. ఎందుకంటే మా కులం వాడు మా కులం పిల్లనే చేసుకోవాలి. అలాగా ఇశ్రాయేలీలు ఏమనుకునేవారు? పరజనులను, వాళ్ళ అన్యజనులను ఏమన్నారు? పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారు. వాళ్ళకి దేవుడు లేడు, ఏమీ లేదు. అంటే మీ తండ్రి అయిన యెహోవాను కలిగిన వాళ్ళం మేము అని ఇశ్రాయేలీలు అనుకునేవారు. మేము దేవుని కలిగిన వారం, మాకు దేవుడున్నాడు, మాకు దేవుడు వాగ్దాన భూమి పాలస్తీనా ఇచ్చాడు, అది మాది అని ఎప్పటి నుంచి కొట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఇశ్రాయేలీల కాలం నుంచి, రాజుల కాలం నుంచి కొట్టుకుంటున్నారు. బైబిల్లో ఉన్న రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథాలు చదివితే అప్పటి నుంచే ఈ భూములు మావి, ఈ భూములు మీవి కావు, కనుక ఈ నేల విడిచి వెళ్ళిపోండి. 2021 దానికి ముందు ఒక సింగు ఒక ప్రకటన చేశాడు. ఎప్పుడు 2021కి క్రైస్తవులు భారతదేశంలో నుంచి వెళ్ళగొడతాము అని. ఆ పేరు నాకు గుర్తు రావట్లేదు, ఆయన పేరు. పత్రికా ప్రకటన ఇచ్చేసాడు, మెయిన్ పేపర్స్లో ఇచ్చాడు. ఇండియాలో మెయిన్ పేపర్స్. అంటే ఈ గడ్డ మాది, ఈ ప్రాంతం మాది, ఈ గాలి మాది, ఈ నీరు మాది. ఇప్పుడు పాకిస్తాన్కి మనకు గొడవ అయిందా? డ్యామ్ కట్టేశాడు, మన వాళ్ళు డ్యామ్ కట్టేశారు పాకిస్తాన్లోకి నీరు వెళ్ళకుండా. ఎందుకంటే ఆ డ్యామ్ ఉన్నదే ఇండియాలో ఉంది. మీరు అన్యాయంగా మా వాళ్ళని చంపేశారు, భారతీయుల్ని. వాళ్ళు కాశ్మీర్ చూడడానికి వచ్చిన వాళ్ళని మీరు తుపాకులు పెట్టి 20 మంది చిల్లర మనుషుల్ని మీరు తుపాకీతో చూర్చి చంపేశారు. మేము నీళ్ళు ఎందుకు మీకు ఇవ్వాలి అని నీళ్ళు బంద్ చేశారు. ఇప్పటికీ నీళ్ళు ఇవ్వటం లేదు పాకిస్తాన్కి. ఇశ్రాయేలీలు కూడా ఏమనుకునేవారు? పాలస్తీనా మాది, పాలు తేనెలు ప్రవహించే దేశం, మా తండ్రి అయిన అబ్రహాంకి ఇస్తా అన్నాడు కనుక అది ఆ తర్వాత అది ఇస్సాకు స్వాధీనం అయింది, ఆ తర్వాత అది యాకోబుకు స్వాధీనం అయింది, ఆ తర్వాత అది ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు ఆక్రమించుకున్నారు.
పాలు తేలిన ప్రవహించే దేశం. ఇప్పుడున్న ఇజ్రాయేల్ ఆ దేశంలో ఒక చిన్న మొక్కే కానీ దేశం కాదు. ఇజ్రాయేల్ దేశం అని అంతా కనుక మనం విశాఖపట్నం అంత ఉంటుందేమో. ఇజ్రాయేల్ దేశం అంతా కలిపితే మన విశాఖపట్నం అంత ఉంటుంది. ఇదండి ఈయన పేరు రాజేశ్వర్ సింగ్. ఇతను ఏమన్నాడంటే, విల్ ఫినిష్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఇన్ ఇండియా బై 2021. రాజేశ్వర్ సింగ్. మేము ఉంచాం, క్రైస్తవుల్ని దేశంలో ఉంచాం, ఇస్లాం వారిని దేశంలో ఉంచాం. 2021కే మేము వీళ్ళని తగిలేస్తాం. మరి ఇప్పుడంతా 2025. పాపం తగలేదు. మరి ఆయన ఉన్నాడో లేదో మనకు తెలీదు, ఆయన ఎక్కడున్నాడో మనకు తెలీదు. అంటే దాన్ని ఏమంటారంటే బలహీనమైన మనస్సాక్షి. వాళ్ళకి బలహీనమైన మనస్సాక్షి. ఆడ గొప్పలు ఆలే చెప్పుకుంటూ వాళ్ళు తగిలేస్తాం, వీళ్ళు తగిలేస్తాం. ఎవరిని తగిలేస్తారు? భారతదేశంలో పుట్టిన ఇస్లాం వాడు అందరూ ఉన్నారు. వాళ్ళు మన ఇండియాలోనే ఉన్నారు, పాకిస్తాన్ వెళ్ళలేదు. పోతే ఇస్లాం వాళ్ళలో ఒక భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది వాళ్ళకి. ఏంటంటే దేవుడు యుద్ధం చేయమన్నాడని. ఎవడు పెట్టేశారో వీళ్ళకి జిహాద్. వాళ్ళని ఏమన్నారు? జిహాదీలు అన్నారు. జిహాదీలు అంటే చంపేయటమే. బాంబు కట్టుకొని వెళ్తాడు, ఒక 100 మంది ఉన్న దగ్గర మధ్య దగ్గర ఈడు ఉండి బటన్ నొక్కేసుకొని ఈడు ముక్కలు అయిపోతాడు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ ముక్కలు అయిపోతారు. ఆత్మాహుతి దళాలు అంటారు వీళ్ళని. ఎంత భయంకరం అయిపోయిందంటే ఈరోజు భారతదేశమే కానీ ఏ దేశమే కానివ్వండి, ఉగ్రవాదం లేని చోటు అంటూ ఎక్కడా లేదు. అమెరికా దేశంలోనే ఉగ్రవాదం ఉంది, ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఉగ్రవాదం ఉంది. ఈ ఉగ్రవాదుల వల్ల ఇస్లాం వాళ్ళు ప్రపంచానికి శత్రువులుగా మారిపోతున్నారు. ప్రపంచ దేశాల వాళ్ళు ఎలా చూస్తున్నారంటే, వీళ్ళు ఎక్కడుంటే అక్కడ అల్లర్లు పెడతారు, ఆత్మాహుతి దళాలు అంటారు, దేవుడు యుద్ధం చేయమన్నాడు అంటారు, యుద్ధం పవిత్రమైన యుద్ధం అంటారు. ఇలాంటివన్నీ చెప్పడం వల్ల ఇస్లాం వాళ్ళు ఎక్కువగా ఈ మారణాయుధాలుగా మారిపోతున్నారు వాళ్ళు. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు మన భారతదేశంలో ఉన్నాయి. అలాంటిదే ఆ రోజు యూదుల్లో కూడా ఉంది. యూదులు ఏమన్నారు? యూదులు ఏమంటున్నారు? వాళ్ళని అన్ని జనులు ఏమంటున్నారు? ఇశ్రాయేలీలతో మీరు సహపౌరులు కారు, మీరు పరదేశులు, మీరు వాగ్దాన నిబంధనలు లేని పరజనులు, నిరీక్షణ మీకు దేవుడు లేడు, దెయ్యం లేదు మీకు, లోకమందు దేవుడే లేనివారయ్యుండి క్రీస్తుకు దూరస్తులైపోయారు మీరు అని క్రైస్తవులైనటువంటి యూదులు అంటున్నారు. క్రైస్తవులు అయ్యారు కదా వాళ్ళు చాలామంది. మరి అపోస్తలుడైన పౌలు యూదుడే కదా, బెన్యామీను గోత్రం. ఆయన కూడా యూదుడు కనుక దేవుడు గలవాడు. మరి దేవుడు లేని వాళ్ళు ఎవరు? అన్ని జనులు. వాళ్ళు దేవుడిని నమ్మలేదు కనుక అన్ని జనులు. దేవుణ్ణి నమ్మితే దేవుడు గలవారు, నిబంధన కలిగిన వారు, కొత్త పాత నిబంధనలు కలిగిన వారు, యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొంది సంఘములోనికి చేర్చబడితే ఆయన మందిరం భూమి మీద కట్టబడింది, ఆయన రాజ్యం భూమి మీద స్థాపితమైంది. అది దాని అర్థం. దేవుని యొక్క రాజ్యం భూమి మీద స్థాపితమైంది. ఎలా స్థాపితమైందో చెప్తున్నాడు ఈ ఎఫెసీ పత్రిక 2:19. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. ఇప్పుడు మనం దేవుని ఇంటివారు అయిపోయాం. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం, ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఆయన యందు బాప్తిసం పొందాం. మనం బాప్తిసం పొందగానే మనకేం అప్లై అవుతుందో చూడండి. మన ఆధార్ కార్డు ఉంటే భారతీయులు అని చెప్పడానికి మన ఆధార్ కార్డు కావాలి. అది చూపిస్తే మనం భారతీయులమే. లేకపోతే మీరెవరో, ఎక్కడి నుంచి వచ్చేసారు, ఏ దేశం నుంచి ఇక్కడికి వచ్చేసారు, ఇవన్నీ తలపోటు సమస్యలు. కనుక ఆధార్ కార్డును ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో భారతదేశం, అందరికీ, పిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికీ ఆధార్ కార్డులు ఇచ్చింది. ఈ కార్డు చూపించాలి మీరు ఇండియా అని అనుకుంటే.
మేము భారతీయులు అనుకుంటే ఈ కారు చూపించండి. అలాగే ఆధార్ కార్డులో మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫ్యామిలీ, మరి నువ్వు పెళ్ళైన వాడువా కాదా, నీ భార్య ఎవరు, నీ భర్త ఎవరు, మీ పిల్లలు ఎవరు, ఇవన్నీ ఆధార్ కార్డుల ద్వారా తెలుసుకుంటున్నారు భారతీయులందరికీ. కనుక మనం స్వజనులు, భారతీయులు, మనం ఎవరమే స్వజనులు, మనం అదే అంటున్నాం. మేము ఎవరమయ్యా, మేము కూడా భారతీయులమే. మా తాత తండ్రులు కూడా భారతదేశంలోనే పుట్టారు. మీ తాత తండ్రులే పుట్టినట్టు మీ ఆది భారతదేశం అంటారేంటి మీరు అని ఈరోజు మనం అడుగుతున్నాం మతఛాందస్వాదుల్ని. మేము 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 భారతీయులమే. మా తాత ముత్తాతలు కూడా భారతీయులే, ఈ దేశంలోనే పుట్టిన వాళ్ళ పిల్లలమే మేము. కనుక మేము ఇండియన్స్, మేము భారతీయులు. మమ్మల్ని కాదనడానికి నువ్వెవరు అని అడుగుతున్నాం. నువ్వెలా భారతీయుడివో మేము అలాగే భారతీయులు. మీ తల్లిదండ్రులు ఎలాగైతే ఇక్కడే ఉండి మిమ్మల్ని కన్నారో మా తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉండి మిమ్మల్ని కన్నారు. మీకు మాకు తేడా లేదు. కులాలు, రాజకీయాలు, ప్రాంతీయ తత్వాలు ఇలాంటివన్నీ డెవలప్ చేసి ఈరోజు భారతదేశంలో గొడవలు రేపుతున్నారు. అలాగే ఆనాడు యూదులు కూడా ఏమని అంటున్నారు, మీరు ఇశ్రాయేలు సహపౌరులు కారు, మీరు పరదేశులు, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు. అంటే మీకు భూ అంటూ ఏమీ లేదు, స్థిర నివాసం అంటూ ఏమీ లేదు, నిరీక్షణ లేనివారు, లోకమందు మీకు దేవుడు లేడు, దెయ్యము లేదు, మీకు క్రీస్తుకు మీరు దూరస్తులు, క్రీస్తుకు మీరు దూరస్తులు. అది జ్ఞాపకం చేసుకోండి. కనుక దేవుని పిల్లలారా, మనం క్రీస్తులో ఉన్నవారం. దేవునికి స్తోత్రం అండి. మరి మీ పూర్వీకులు భాగ్యమో మీ భాగ్యమో నాకు తెలియదు, కానీ ఎవరైతే క్రీస్తులోకి వచ్చారో వాళ్ళ అదృష్టవంతులు. ఇక్కడ చెప్తున్నాడు 21వ వచనం, 20వ వచనం, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి. సంఘానికి ఎవరో మూలరాయి? క్రీస్తు చేసే మూలరాయి. తర్వాత ఏం జరుగుతుంది? మూలరాయి వేసిన తర్వాత అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మూలరాయి వేస్తారు. ముందు ఇంటికి ఇల్లు కట్టేవాళ్ళు ఏం చేస్తారు? మూలరాతిని వేస్తారు. మూలరాతిని వేసిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? గోడలు కడతారు. వాళ్ళు ఎవరట? అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది. అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది కట్టారు. పునాది మీద ఇప్పుడు ఏం కడతారు? గోడలు. మరి గోడలు ఎవరు? గోడలు మీరు. దీన్ని కట్టడానికి ఇటుకలు కావాలి. పునాదుల్లో మూలరాయి ఇటుక వేయరు. మూలరాయిగా ఇటుక వేయరు, మూలరాయే వేస్తారు. ఒక గ్రానైట్ స్టోను, లేదంటే ఒక పాలరాయో, లేదా మరొక రాయో, మరో వాల్యుబుల్ స్టోన్, గ్రానైట్ ఏదో మొత్తానికి అది వేసి మూలరాయి వేసి ప్రారంభిస్తారు. ఆ తర్వాత దాని మీద రాతి కట్టడం కడతారు. భూమి లోపల నుంచి రాతి కట్టడం. ఇకపోతే అపార్ట్మెంట్లు కట్టేవాళ్ళు ఏం చేస్తారు? రాతి కట్టడాలకు ముందు కాలమ్స్ చేస్తారు. కాలమ్స్లో పిక్క, నల్లజనపరాయి, అదే పిక్క అంటారు దాన్ని. ఆ పిక్క వేసి, సిమెంట్ వేసి, ఇసుక వేసి, పాకం బట్టి ఆ పాకాన్ని ఆ కోలం పునాదుల్లో వేస్తారు. రైట్. అవి ఎంతవరకు వస్తాయి? అవి భూమట్టం వరకు, భూమి మీద వరకు వస్తాయి. అవి భూమి మీదకి వచ్చిన కాడి నుంచి ఏం చేస్తారు? ఇటుకలతో కడతారు. ఇటుకలు. ఒక సంఘంలో, ఇప్పుడు మన సంఘంలో ఒక 500 మంది వచ్చాం. ఈ 500 మంది ఎవరు అనుకుంటున్నారు? 500 ఇటుకలు. మనం ఎవరమే? 500 ఇటుకలు ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. ఈ ఇటుక పేర్చి ఒక్కొక్కటి పేర్చి ఎలాగైతే ఇల్లు పైకి కడతారో ఆకాశం అంతా, అలాగే ఇప్పుడు మనం సంఘం అనగానే ఈ 4 అంతస్తులు 5 అంతస్తులు కాదు. సంఘం అనగానే అవి దేవుని సంఘము కూడుకున్న స్థలం. ఇది దేవుని సంఘముగా మనం కూడుకున్న స్థలం. ఇది సంఘం కాదు, బిల్డింగ్ సంఘం కాదు. అది బిల్డింగ్.
ఎగ్జాంపుల్ అపొస్తలుడైన పౌలు ఎగ్జాంపుల్ ఇంటిని తీసుకున్నాడు. ఇంటిలో మూలరాయి ఎవరు? యేసుక్రీస్తు. తర్వాత ఎవరు? అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది. పునాది ఎవరంటే ప్రవక్తలు, అపోస్తలులు. మరి గోడలు ఎవరు? మనం. గోడలు ఎవరు? మనం గోడలు. అంటే మనం అనుకుంటాం మనం సంఘంలో గొప్పవారువా? నిజంగా గొప్పవారండి మీరు. సంఘంలో ఉన్నవారు గొప్పవారు. ఎందుకంటే ఆయన ఆలయంగా ఆత్మజ్ఞానంతో కట్టబడిన వాళ్ళం మనం ఆత్మజ్ఞానంతో కట్టబడ్డాం ఆయన సంఘంలో. ఉదాహరణ, ఒక కొత్త ఇంటికి ఇటుకలతో కట్టిన తర్వాత రోడ్డు వైపు ఉన్నటువంటి మన ఇంటి గోడకు ఒక ఇటుక తీసాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఒక ఇటుకి ఊడబెక్కేసాం అనుకోండి గొయ్యి పెట్టి, ఎలా ఉంటుంది? నవ్వరా? ఏంటిది ఇక్కడ రంధ్రం వదిలేసారేటి, ఒక ఇటుక వేయడం మానేసారేటి, ఇక్కడ 2 ఇటుకలు వేయడం మానేసారేటి, అక్కడ మూడు ఇటుకలు వేయడం మానేసారేటి అంటారు. కనుక ప్రతి ఇటుక క్రమముగా పేర్చబడుతుంది తాపీ మేస్త్రుల చేత. తాపీ మేస్త్రులు ఏం చేస్తారు? చక్కగా కొలతల ప్రకారంగా దారాలు పట్టుకొని, మూలమట్టం పట్టుకొని, మరి గోడలన్నీ తిన్నగా నిలువుగా 90 degreesలో వెళ్ళాలి పైకి. అందుకే వాళ్ళు చక్కగా పెద్ద పెద్ద కర్ర తాపీలు పట్టుకుంటారు, అవి పెడతారు. చిన్న తాపీలు పట్టుకుంటారు, ఇటుక మీద ఇటుక పెట్టి సిమెంట్ వేసి పాముతారు. అలాగా గోడలు తిన్నగా ఎత్తు పల్లాలు లేకుండా కడతారు. అలా కట్టబడిన ఇటుకలవే మనం అందరమే. ఈ సంఘం క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నం కట్టబడింది. ఇక్కడ బిల్డింగ్ కాదు, ఆ సంఘము కూడుకున్న స్థలం ఇది. సంఘం మీరు కూడుకున్న స్థలం ఇది. మీరు కూర్చోవడానికి కుర్చీలు, మీరు కూర్చోవడానికి ఫ్యాన్లు, మీరు కూర్చోవడానికి శుభ్రత, అన్నీ ఏర్పాటు చేసాం. కానీ సంఘం ఎవరు అనుకుంటున్నారు? సంఘం మీరే సంఘం. మనం కూడుకున్న స్థలం. అర్థమైంది ఇప్పుడు మీకు? కనుక ఇప్పుడున్న పెద్ద పెద్ద సంఘాలు, దాని మీద గోపురాలు, దాని మీద గంటలు, దాని మీద సిలువులు, అది కాదు సంఘం. ఈరోజు సంఘం ఏమనుకున్నారంటే, ఏదండి మనం సంఘం కడదాం, ముందేమో ధ్వజస్తంభం లేపుదాం, మరి ఎదురుగుండా ఒక పెద్ద గుడిలో పైన కడదాం, దాని మీద సిలువు పెడదాం, దాని లోపల గంట పెడదాం, అది గుడి అంటారు. అది గుడి కాదండి. అది జీవము గల దేవుని పిల్లలైన వారు కూడుకున్న సంఘం. చదువుదాం 20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మనం కట్టబడి ఉన్నాము. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. క్రీస్తునందు, ఆయన యందు చక్కగా, ఎవరి యందు? దేవుని యందు చక్కగా కట్టబడిన వారము. క్రీస్తు యేసు మూలరాయిగా, అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు ఇటుకలుగా కట్టబడి ఉన్నారు అంటాడు. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. 21వ వచనం, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఎప్పుడు వృద్ధి పొందుతుంది? ఇదిగో మీరు వస్తున్నారు, కూర్చుంటున్నారు, పాఠాలు నేర్చుకుంటున్నారు, వెళుతున్నారు. మళ్ళా మీటింగ్ మళ్ళీ ఎప్పుడైతే అప్పుడు వస్తున్నారు, వాక్యం నేర్చుకుంటున్నారు, మళ్ళీ వెళ్తున్నారు. మరి మీకు ఫుడ్ ఎలా ఉండాలి? రోజుకి తింటుండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మనం యాక్టివ్గా కదలాలి, మెదలాలి, మాట్లాడాలి అంటే మనం భోంచేయాలి కదా, మంచి పోషకాహారాన్ని తీసుకోవాలి కదా. మరి మనకు పోషకాహారం ఏంటి? దేవుని వాక్యము చెప్పగా మనందరము వినటమే మన పోషకాహారం. జీవాహారము నేనే అన్నాడు ఆయన. దేవుని వాక్యమే మనకి జీవాహారం. ఈ ఆహారం మీకు ప్రతి వారం పెడతారా? ఆదివారం పెడతారు. అర్థమైందా? మరి ఆదివారం అయిపోయి శనివారం మధ్యాహ్నం నుంచి శనివారం సాయంత్రం రాత్రి 8 గంటల వరకు, ఆదివారం ఉదయం మరి 10 గంటల నుండి 12 గంటల వరకు, మళ్ళీ ఆదివారం సాయంకాలం 6 గంటల నుంచి
మళ్ళీ 8 గంటల వరకు, మళ్ళా ఎప్పుడు మళ్ళీ కూడుకుంటాం. మళ్ళీ లక్షవారం సాయంకాలం 6 గంటల నుంచి మళ్ళీ 8 గంటల వరకు. ఆ తర్వాత శుక్రవారం 6 గంటల నుండి 7 గంటల వరకు యూత్ మెంబర్స్. అంటే ఎందుకు వస్తున్నారు? జీవాహారం. మీకు వాక్యం వినటానికి వస్తున్నారు. మీరు కూర్చున్నప్పుడల్లా చూడండి, వాక్యమే ప్రకటించబడుతుంది. ఈ వాక్యాన్ని మీరు జీవాహారం, దీన్ని మీరు తిన్నారు అనుకోండి, మీరు జీవం కలిగి ఉంటారు. అందుకే ఎలాగా 21వ వచనంలో, ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి దేవునిలో ప్రభువునందు యేసుక్రీస్తునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడి ఉన్నారు. ఇప్పుడు మనం అంతా దేవుని నివాస స్థలంగా ఉన్నామట. ఇక్కడ మళ్ళా మనం వెళ్ళిపోతామా? మన ఇళ్ళకి వెళ్ళిపోతాం. మళ్ళా మనం దేవుని నివాస స్థలంగా ఉండాలంటే మళ్ళా మనం అందరం ఇక్కడికి చేరుకొని పాడుతాం ఆయన గురించి, ఆయన మాటలు వింటాం, ఆయన వాక్యాన్ని చదువుకుంటాం, ఎంతో జ్ఞానాన్ని నేర్చుకుంటాం. మనసు ఎంతో ఫలవంతంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. మనసు ఎంతో ఆనందంగా, నెమ్మదిగా, పీస్ఫుల్గా మనం ఉండగలుగుతున్నామంటే దేవుని వాక్యాన్ని వినటమే మనకి జీవాహారం అయింది. ఓకేనా? కనుక మీరు ఎందుకు వస్తున్నారు? దేవుని వాక్యాన్ని నేర్చుకోవటానికి. ఎవరైతే దేవుని సంఘానికి రారో వాళ్ళు ఆ ఇటుక అక్కడి నుంచి బయట తీసి పడేసినట్టు ఉంటుంది. వద్దు, అది సంఘానికి అవమానం. ఒక ఇటుక అంటే ఒక సభ్యుడు బయటకు పోయాడు అంటే అక్కడ ఇటుక పోయిందని అర్థం. మరి నువ్వు బయట ఉంటే గోడలో ఉన్నంత వరకు నువ్వు సిమెంట్ పూసి నగిషిగా సున్నాలేసి రంగులేసి నిన్ను ఇక్కడ తయారు చేస్తున్నారు. కానీ నువ్వు బయటకు వెళ్ళిపోతే ఆ గోడలో నుంచి ఇటుక తీసేస్తే బయటపడితే అది బళ్ళు వెళ్ళిపోయి, లేకపోతే ఏ కార్లు వెళ్ళిపోయో, లేకపోతే ఎవరో రాయి పెట్టుకుని కొట్టేస్తే ఇటుక పగిలిపోద్ది. నువ్వు బయట ఉంటే పగులగొట్టబడి పారవేయబడతావు. అందుకే నిన్ను సంఘంలో ఉండమంటున్నాం మిమ్మల్ని. సంఘంలో ఉండండి. ఇక్కడ ఉంటే ఇటుక ప్లాస్టింగ్ అయిపోయింది, దాని మీద చక్కటి కలర్ వేసాం, డిస్టెంపర్ వేసాం, ఇల్లు చక్కగా నీట్గా ఉంది. కన్నాలు లేవు, ఎక్కడ మనకు గోడల కన్నాలు లేవు. ఎక్కడ కిటికీ పెట్టుకున్నాం అక్కడ కిటికీ పెట్టుకున్నాం, ఎక్కడ గోడ కట్టాలో అక్కడ గోడ కట్టాం. అలాగే దేవుని సంఘము కట్టబడిన వారు మీరెప్పుడు ఇందులో నుంచి బయటికి జంప్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో నుంచి బయటికి వెళ్ళిపోకండి, ఇందులోనే ఉండండి. నేర్చుకోండి వాక్యాన్ని. నాకు మాటమాటికి బయట పనులు ఉన్నాయి, ఊరు మీద పనులు ఉన్నాయి, అలా అక్కడ పనులు ఉన్నాయి, మా చుట్టాల ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఈ కారణాలన్నీ నీకు రైటు. నేను నిజంగా చెప్తున్నానండి, ఈవేళ యేసుక్రీస్తు కంటే ఎక్కువగా మీరు మీ తల్లిని కానీ, మీ తండ్రిని కానీ, మీ అక్కల్ని కానీ, మీ చెల్లెల్ని, అన్నదమ్ముల్ని కానీ ప్రేమిస్తే ఆయన ప్రేమకు పాత్రులు కారు. మర్చిపోకండి. ఎప్పుడు దేవుడు పని పక్కన పెట్టి నీ పని నువ్వు చేస్తున్నావంటే దేవుడు అన్నాడు, అమ్మ నువ్వు వెళ్ళి చూసుకో నీ పనులు, నన్ను పక్కన పడే అన్నాడా దేవుడు? నిన్ను అనలేదే. ముందు నా దగ్గరికి రా, మా అయ్యి చచ్చిపోయాడు అన్నాడు. మీ అయ్యి చచ్చిపోయాడు, పర్వాలేదులే, మీ అయ్యని తీసేస్తారు సాయంకాలంకి, నువ్వు వచ్చి నన్ను వెంబడించి అన్నాడు. మా అయ్యి చచ్చిపోతేనే వెళ్ళొద్దన్నాను నేను. మీ అయ్యి చచ్చిపోతేనే నేను వెళ్ళొద్దన్నాడు దేవుడు. మనం వెళ్తావా? మా వాళ్ళు ఈ మధ్యన పెద్ద లీవ్ లెటర్లు రాస్తున్నారండి. నాకు లీవ్ లెటర్ రాస్తున్నారు గుడికి రావని. నేనేం మీకు బడిపంతున్నా? మీకేమైనా క్లాస్ టీచర్నా నేను? లీవ్ లెటర్ ఎవరికి ఇవ్వాలి? మీరు దేవుడికి ఇవ్వండి. దేవుడా ఇదిగో లీవ్ లెటర్ ఇస్తున్నాను అని ఇచ్చావనుకో, నీ కాల్లో చేయి తీసేస్తాను, బయటకు వెళ్ళంటాడు. మన పిల్లలు చిన్నప్పుడు అల్లరి చేసి డాడీ నేను వస్తాను అన్నాడు అనుకో, వద్దురా బాబు పిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారని చెప్తాం వాళ్ళతోనే. అలాగే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు, నేను వెంబడించేస్తాం ప్రభు అని. ఒరే బాబు నువ్వు వెంబడిస్తావు, కానీ నువ్వు ఒక కండిషన్ ఇట్టావు, మాకు లీవ్ అప్లై చేసావు, మా బాబు చచ్చిపోయాడు, పాతేసి వస్తాను. అప్పుడు ఆయన ఏమన్నాడు, నువ్వు వెళ్ళకపోతే పాతిస్తున్న వాళ్ళు అక్కడ ఎప్పుడు రెడీగా ఉంటారు, వాళ్ళు పాతేస్తారులే,
నువ్వు వచ్చి నన్ను వెంబడించాను అంటే చావుకే వెళ్ళొద్దన్నాడంటే పెళ్ళికి వెళ్తారా? పోయేగలవా? నీకు పెళ్ళికి వెళ్ళడానికి పోయేగలవా? లేకపోతే చుట్టాల ఇంటికి వెళ్తావా? అంత మంచి చుట్టాలు వాళ్ళు. నీకు ఏదైనా రోగం వచ్చి మంచం పట్టావు అనుకో, నీ దగ్గర వాసన వచ్చేది అనుకో, ఎవరు నీ దగ్గర రారు, అందరూ చుట్టాలే. కన్నవాళ్ళు కానీ పెళ్ళాడిన వాళ్ళు కానీ ఎవరికెవరు తోడుకారు, ఎవరి కాలు ఒంటరిగా వెళ్ళిపోవాలి. నేను మా ఆయన వీడని జంట అండని అన్నాం అనుకో, జంటని జెండా చేసి ఎరగొట్టేస్తాడు. జాగ్రత్తగా ఉండండి. నాకు భర్త గొప్ప, నాకు భార్య గొప్ప, నాకు పిల్లలు గొప్ప, నాకు తమ్ముడు గొప్ప, మాకు చెల్లెళ్ళు గొప్ప, మాకు అక్కలు గొప్ప. ఈ గొప్పలన్నీ వదిలేయండి. దేవుడే మీకు నెంబర్ 1 స్థానంలో ఉండాలి. మీ ప్రేమ దేవునికి ఇవ్వాలి. మొట్టమొదట మీ ప్రేమ దేవుడు, నీ తండ్రి అయిన యెహోవాను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూజింపవలెను. నెంబర్ 1 ధర్మశాస్త్రములో ప్రధానమైనది ఖచ్చితమైనటువంటి ఆజ్ఞ ఏదనగా నీ దేవుడైన యెహోవాను నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ.